రాజకీయాల్లో మీ అందరికీ చెప్పిన నేనెంత సంపాదించినా సాఫ్ట్వేర్ కంపెనీలలో నాకెంత ఆదాయం వచ్చినా కూడా దాంట్లో 50% నేను బతికుండగానే ఆదిలాబాద్ ప్రజలకి దానం చేసి చచ్చిపోతా అని చెప్పిన నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నా. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు ఓడిపోయిన తెల్లారి నుంచే నిజామాబాద్లో అన్నదానం బంద్ చేశారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఓడిపోయిన ఎన్ని నెలలైనా కూడా గెలవకంటే ముందు, ఓడిపోకంటే మనం ఎలక్షన్లో పోటీ చేయడానికంటే ముందు నుంచి 2.5 సంవత్సరాల నుంచి అన్నదానం అట్లనే నడుస్తున్నదంటే ఇంకా నడుస్తూనే ఉన్నది. అన్నదానం ఆగదు. ఇంకా మళ్ళీ చెప్తున్నా, నా కట్టె గాలిన తర్వాతనే అన్నదానం ఆగిపోతుంది తప్ప అప్పటి వరకు అన్నదన్న బొందిలో పానం ఉన్నంత వరకు అన్నదానం ఆగదు. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫీసులలో ఈ 4 అంతస్తుల బిల్డింగ్లలో ఇలా బట్టల దుకాణం లేదు, ఏమి ఏమైనా అమ్మేటువంటి దుకాణం లేదు. అందులో ఇలా ఏమి దుకాణం ఉన్నది? మీరు రాజకీయంగా మీ అందరికీ బుక్కెడు పువ్వ పెట్టాలనే దుకాణం తప్ప వేరే ఏ దుకాణం లేదు. ఏమైనా ఉన్నదా దీంట్లో? ఇలా మన దందా నడుస్తుందా? అన్నీ కూడా ఆదిలాబాద్లో ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి పింఛన్ లేదు, ఎవరికి ఇల్లు లేదని రాపిచ్చేటోళ్ళు ఒక 50 మంది ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. మీకు సేవ చేసేటోళ్ళే. అన్నదానం ఇక్కడ జాయినింగ్ల కోసం ఒక షెడ్డు, ఆ తర్వాత మీటింగ్ రూము, ఆ తర్వాత కిచెను, 4గురికి బుక్కెడు పువ్వు పెట్టాలనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పగటికి ఆదిలాబాద్కి ఏ పనికి వచ్చినా కూడా పగటికి బుక్కెడు పువ్వ దొరుకుతుంది. సీనన్న ఆఫీస్లో కోపెడు ఛాయ్ నీళ్ళు దొరుకుతాయని రండి. మీకు ఆదిలాబాద్లో ఏ చుట్టం ఏ బంధువు లేకపోయినా బాధపడకండి. కంది సీనన్న మీ బంధువు ఉన్నాడు, బరాబర్ ఆఫీస్కి రండి, బుక్కెడు పువ్వు తినుంది, కోపెడు ఛాయ్ నీళ్ళు తాగుంది, ఆశీర్వాదం పెట్టుంది పొల్లి మీ ఇంటికి బరాబర్. ఏ రాత్రికైనా కూడా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ తెలియజేయదలుచుకున్నా, నాకేం కోరికలు లేవు. ఇప్పటికిప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో దేవుడిచ్చిన కాడికి నాకు 10-20 కార్లు నేను ఇప్పటి వరకు ఎప్పుడు గెలవలే. నేను జీవితంలో మీకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నా, మీకోసం ఏ సేవకైనా సిద్ధంగా ఉన్నా. నాకేమీ ఆశ లేదు. చాలా మంది అంటారు, అయ్యో సీనన్న ఓడిపోయిదాం, మనం అసలు గెలుస్తుంటే మనము ఎంతో మందికి ఓటేయాలన్నా కూడా మనకు సరైన క్యాడర్ లేకుండా అని. ఇప్పుడు మన బొమ్మకంటి రమేష్ అన్న లాంటి వాళ్ళు, బూర్ల శంకరయ్య లాంటి వాళ్ళు, మోర ఆశన్న లాంటి వాళ్ళు, మంచి మంచి నాయకులు జాయిన్ అవుతా ఉంటే మన క్యాడర్ బలం పెరుగుతుంది. మనం బలం పెంచుకోవాలా, మన బలగం పెంచుకొని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వచ్చే 30 సంవత్సరాలు ఎవరవునన్నా కాదన్నా కంది సీనన్న, మీ కంది శ్రీనివాస్ రెడ్డి ఇక్కడనే కుర్చీ వేసుకొని ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తాడు. మిమ్మల్ని వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. ఎవరెన్ని దెబ్బలు కొట్టినా నేను తట్టుకున్నా. నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా చేసిండు మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను తీసేసిండు. మళ్ళా రేవంత్ రెడ్డి అన్న మళ్ళా ఎంతో నాకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదన్నారు, టికెట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు తక్కువ ఓట్లు వస్తాయన్నారు, 50,000 ఓట్లు సాధించినాం. లోక్సభ ఎలక్షన్లలో ఆదిలాబాద్ అసెంబ్లీ నుంచి సాధించిన 77,000 ఓట్లు, అత్యధికమైనటువంటి ఓట్లు. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలనే కాంగ్రెస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో 77,000 ఓట్లు ఎప్పుడు రాలే. స్వాతంత్రం వచ్చిన నుంచి, ఈ 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా 77,000 ఓట్లు, 77,000 ఓట్ కబీబీ నైమిలా ఎప్పుడు రాలేదు. నా హయాంలో మీకు తెచ్చి చూపించిన 77,000 ఓట్లు పార్లమెంట్ ఎన్నికలలో. మీ ఆశీర్వాదం ఉంటే, మీ ప్రేమ ఉంటే, మీ ఆప్యాయత ఉంటే, మీ అభిమానం ఉంటే ఇట్లనే 30 సంవత్సరాలు ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేస్తా. మనల్ని గుర్తుపెట్టుకోండి, కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు మీ బిడ్డ. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీని 20 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప శక్తిగా మలిచినం. మీ అందరి కార్యకర్తల మద్దతుతోని, నాయకుల మద్దతుతోని మంచి మనందరూ కూడా నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకులు. మోర ఆశన్న గారు నిస్వార్థమైనటువంటి నాయకుడు. తన జీవితం మొత్తం కూడా ప్రజల సేవకే అంకితం చేసిండ్రు. తన జీవితం మొత్తం కూడా పద్మశాలి బిడ్డలకు సేవ చేయడానికి, చేనేత బిడ్డలకు సేవ చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిండ్రు. బొమ్మకంటి రమేష్ గారు కూడా ఆర్థికంగా మంచి స్థితిమంతులైన, ఎప్పుడు కూడా పద్మశాలి సంఘం కోసం తప్పించేటువంటి వ్యక్తి. ఆదిలాబాద్ ప్రజల యొక్క సేవ కోసం తప్పించేటువంటి వ్యక్తి బూర్ల శంకరయ్య గారు. కానీ వీరందరి మద్దతుతో వచ్చే ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం 1,00,000 మెజారిటీతో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటేని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చే
వచ్చే ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్క సీటుని కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి కూడా నేను ఒక్కటే విన్నవిస్తా ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజల సేవకే మనం అంకితం కావాలా. మనము పాలకులము అని ఎవ్వరు కూడా గర్వం పెట్టుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం సేవకులం, మనం సేవకులం, ప్రజలకి సేవ చేసే వాళ్ళం. మనం ఎవరం కూడా పాలకులం, మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నదని ఎవ్వరు కూడా దయచేసి గమండుకు పోవద్దు. మనం సేవకులం, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందాం. గిట్లనే గమండ్లో పోయిండు కేసీఆర్, గిట్లనే జోగురామన్న గమండ్లో పోయి గంగల కలిసిండు. అర్థమైందా? బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మొన్నటిదాకా 300 మంది ఉన్నోళ్ళు ఇప్పుడు 3 కూడా లేరు జోగురామన్న ఇంట్లో. అట్లా ఉంటది కాలం. పువ్వులేసినటువంటి ప్రజలే, హారమేసినటువంటి ప్రజలే రాళ్లతోని కొడతారు మనం సేవ చేయకపోతే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. మన గమండు మనకు తలకెక్కద్దు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వార్డులో బలోపేతం అవుతా ఉన్నది. మనం గమండు పెట్టుకోవద్దు. మనం రోజు కూడా ప్రతిరోజు గరీబోళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఏం సమస్యలనే తెలుసుకుందాం. ఎక్కడ రోడ్లు లేవో తెలుసుకుందాం. ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి పింఛన్ లేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఎవరికి 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఎవరికి వస్తలేదు, ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తలేరు. ఇవన్నిటి మీద మనం నిరంతరం ప్రజల సేవల్నే ఉన్నాం. మనం గమండ్ ఎప్పుడు పెంచుకోవద్దు. మనం 7 నెలలే అయింది, ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతున్నది. మనం ఎప్పుడు కూడా గమండుకు పోవద్దు. అర్థమైందా? ఇంకొకటి కూడా చెప్తున్నా, నా దగ్గర ఎప్పుడైనా కూడా బొమ్మకండి రమేష్ అన్న లాంటి, మోరే ఆశన్ లాంటి, బూర్ల శంకరయ్య లాంటి, మన బాస సంతాన లాంటి, ఇట్లాంటి మన భూమన్న లాంటి నాయకులు మంచి పేరున్నోళ్ళే ఉంటారు తప్ప జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరేంది చుట్టూ చూస్తే కనుక వెనక ఇటొక కాంట్రాక్టర్లు పొద్దున్న లేస్తే కనుక వాడు 5 కోట్ల పని తీసుకొని దోసుకుంటాడు, ఇంకొకటి 3 కోట్ల పని తీసుకొని దోసుకుంటాడు. నా దగ్గర ఇగో ఈ భూమయ్య గారు, యాపల్గూడ భూమయ్య ఇలాంటి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు, గరీబోళ్ళు ఇలాంటి వాళ్ళే నా దగ్గర నాయకులు ఉంటారు. కంది శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లని జోలికి రానియా. నేను మీ ఊర్లే కూడా, ఏ ఊర్లో ఎస్డిఎఫ్ పనులు జరిగినా కూడా ఆ ఊర్లే నాయకులకే ప్రొసీడింగ్ ఇప్పిస్తున్నా. ఇంతకుముందు ఏమయ్యేది? జోగురామన్న టైంలో ఏమయ్యేది? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏం చేస్తాడు? పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వచ్చి మీ ఊరు పేరు, మీ ముక్కు ముఖం మీకు తెలవనోడు వచ్చి బిల్డింగులు కట్టేది మీ ఊళ్ళే. అవునా కాదా? మీ ఊళ్ళో ముక్కు ముఖం తెలియనోడు వచ్చేసి బిల్డింగులు కట్టేది, స్కూల్ బిల్డింగులు, ప్రహారీ గోడలు కట్టేది, షెడ్ వేసేది. ఇప్పుడు మీ ఊర్లే మీ బిడ్డలే షెడ్ వేసుకోండి. నేను ఇస్తా ప్రొసీడింగ్. కాంట్రాక్టర్ని మీ ఊళ్ళో అడుగుపెట్టనియా, కాంట్రాక్టర్లని తిననియా. కాంట్రాక్టర్లు ఎవడన్నా తిన్నాడనుకో ఆన్ని కక్కిచ్చేదాకా వదిలిపెట్టా. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ